ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఈయనకేదో పెద్ద ఎత్తున విశ్వసనీయత ఉందని, మడమ తిప్పనని. ఒక్కసారి ఆయన మాటలు నిందాం. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. పంట వేసే ముందు పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలి తీసుకుని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు. 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసి తర్వాత మనం ఓట్లు అడుగుతామని చెప్పి ఏం తమ్ముళ్ళు, విశ్వసనీయతకు చిరునామా ఈ నకిలీ జగన్. విన్నారా మాటలు? చేశాడా పనులు? ఒకటి కాదు, అతను ఏది చెప్పినా రివర్స్ గేర్లోనే ఉంటాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ సంక్రాంతి ద్వారా నేను ఒక సంకల్పం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి రాతి యుగం పోవాలి. మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన స్వర్ణ యుగం ఈ రాష్ట్రంలో రావాలి, తెలుగు జాతికి రావాలని నా ఆకాంక్ష, నా సంకల్పం. ఎప్పుడు కూడా నా సంకల్పం చేస్తే అది నా ఉడుము పట్టు తప్ప అపజయం నా జీవితంలో ఎప్పుడూ లేదని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసమో పవన్ కళ్యాణ్కి అధికారం కోసమో 2 పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారం కోసం కాదు. ఈ రాష్ట్రంలో జరిగే పోరాటం అహంభావంతో విర్రవీగిపోతున్న సైకో జగన్ కి 5 కోట్ల ప్రజానీకానికి జరిగే పోరాటం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఈయనకేదో పెద్ద ఎత్తున విశ్వసనీయత ఉందని, మడమ తిప్పనని. ఒక్కసారి ఆయన మాటలు నిందాం. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇలా ఉట్టి బీసీలకే
139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. పంట వేసే ముందు పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలి తీసుకుని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు. 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసి తర్వాత మనం ఓట్లు అడుగుతామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. ఏం తమ్ముళ్ళు, విశ్వసనీయతకు చిరునామా ఈ నకిలీ జగన్. విన్నారా మాటలు? చేశాడా పనులు? ఒకటి కాదు, అతను ఏది చెప్పినా రివర్స్ గేర్లోనే ఉంటాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మద్యం మా తమ్ముళ్ళు కొంతమందికి అలవాటయింది. శారీరకంగా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకుంటే తెల్లవారి మళ్ళా రెడీ అవుతాం అనుకుంటారు. బాధలు మర్చిపోయి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు సైకో జగన్. ముద్దుల పేరు పెట్టాడు మద్యపాన నిషేధం. దానిపైన నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు. రేట్లు విపరీతంగా పెంచాడు. 60 రూపాయలు ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు ఎంత? 200 అవునా కాదా? 200 చేశాడు. కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చాడు. బూమ్ బూమ్ తెచ్చాడు. స్పెషల్ స్టేటస్ తెచ్చాడు. మనకు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేడు కానీ మద్యం మాత్రం స్పెషల్ స్టేటస్ అని పేరు పెట్టాడు. ఈ విధంగా మీరు చూస్తే ఎప్పుడూ ఊహించిన విధంగా నాసి రకం కల్తీ, ఎక్కడికక్కడ ప్రజల ఆరోగ్యంతో మా ఆడబిడ్డల తాడిబొట్టుతో ఆడుకునే పరిస్థితికి వచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం ఉందా? నేను ఉచిత ఇసుక ఇస్తా ఉంటే దాన్ని విమర్శించాడు. కావాలని అపవాదులేశాడు. ఈ రోజు అడుగుతున్నా, ఇసుక ఆ రోజు చౌకగా ఉందా? ఈ రోజు చౌకగా ఉందా? ఆ రోజు మీరు ట్రాక్టర్ పెట్టుకుంటే ఎక్కడైనా ఇసుక తీసుకుపోయే స్వేచ్ఛ మీకుండే. ఈ రోజు ఉందా? మీ పొలంలో మట్టి మీ ఇంటికి పొడిగి లెవెల్ చేసుకోవాలన్నా ఆ మట్టి కూడా మొరం కూడా మీరు తీసుకుపోలేకపోతున్నారంటే ఎంత దుర్మార్గుడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఖనిజ సంపద దోచేస్తున్నాడు. నాకు అర్థం కాల, వీళ్ళు అన్నం తింటారా ఇసుక తింటారో నాకైతే అర్థం కావడంలా. నిద్రలేస్తే ఇదే పని. ఈ మీటింగ్ ద్వారా నేను మీకు ఒకటే చెప్పడానికి వచ్చాను. రేపు ఎన్నికలు చాలా ముఖ్యం. మన జీవితాలకు సంబంధించిన ఎన్నికలు, మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. నేను చెప్పకపోతే మీరు అనుకోవచ్చు రేపు మీరు చెప్పలేదు సరిగాని, కానీ ఒక తృప్తి ఉంది. 2014లో ఒక మాట చెప్పాను, ఒకసారిని ఓటు అడుగుతున్నారు, మోసపోవద్దండి. ఒకసారిని కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొట్టకుండా మానదు, మీ ప్రాణాలు కాపాడుకోలేరని ఆ రోజు చెప్పా. నేను చెప్తే మీరు అనుకున్నారు పర్వాలేదు ఈయనిట్నే మాట్లాడతాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు. వేసిన పరిస్థితుల వల్ల ఈ రోజు మీరు చూస్తే ఎంత నష్టపోయారో మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు బటన్ నొక్కేసి చెప్తున్నాడు, బటన్ బొక్కేసి చెప్పడు. ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఇంత కరుడు గట్టిన నేరస్తుడు ఎక్కడా ఉండడు. ఇంత దుర్మార్గమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ వస్తే ఆయన మీద వ్యక్తిగత విమర్శలు, ఇంకా నేను రోడ్డు మీదకి వస్తే నా మీద నా కుటుంబం పైన కూడా వ్యక్తిగత విమర్శలు చేపిస్తున్నాడంటే బూతులు తిట్టే వాళ్ళకందరికీ మంత్రి పదవులు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పార్టీని నేను చూడలేదు. రాజకీయాలకు కూడా అర్హత లేని వ్యక్తి ఈ సైకో. పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. ఈ దేశంలో పెత్తందారి ఎవరన్నా ఉన్నా అంటే నెంబర్ 1 పెత్తందారి ఎవరు తమ్ముళ్ళు? ఎవరు? దేశంలో ధనికమైనటువంటి ముఖ్యమంత్రి. అతను డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ 510 కోట్లు. దేశంలో అందరూ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అందరూ కలుపుకుంటే
510 కోట్లు కూడా లేదు. పాపం జగన్ ఎంత పేదవాడంటే ఆయనకి ఎక్కడ ఇల్లు కూడా లేదు. ఉందా ఇల్లు? డ్రాయర్ కూడా లేదు కదా, ప్యాంటు షర్టే కదా, డ్రాయర్ కూడా లేదు. చాలా పేదవాడు. భిక్షం అడుగుతున్నాడు, గిన్నె పెట్టుకొని ఎవ్రీడే భిక్షం అడిగి ఆ భిక్షంలో వచ్చే డబ్బులు భోంచేస్తున్నాడు. పేపర్ లేదు, టీవీ లేదు, ఇల్లు లేదు. పాపం చాలా పేదవాడు. తల్లి లేదు, చెల్లెలు లేదు, బాబాయ్ లేడు, తండ్రి లేడు. ఏ తమ్ముళ్ళు, అవునా కాదా? ఇలాంటి మాటలు చెప్పి తప్పులు వీళ్లే చేసి ఆ నెపాలు వేరే వాళ్ళ మీద వేసే రకం వెళ్ళు. అందుకే ఇలాంటి వాళ్ళకి పరిపాలించే అర్హత లేదు. ధర్మాన ప్రసాదరావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. నేను అది చేస్తా, ఇది చేస్తాం, ప్రపంచం అంతా టెక్నాలజీ తెచ్చాం, భూములన్నీ మేము కొట్టేస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. మీరేమీ చేయక్కర్లేదు, మా భూమి మాకుంటే చాలు, పాత వ్యవస్థలే బ్రహ్మాండంగా ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీ ఆస్తి మీ పైన ఉండాలా, వీళ్ళ దయా దాక్షిణ్యాల పైన ఉండాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా మీకని అడుగుతున్నా. నేను ఊరు చెప్తాను, మీరు కూడా ఆ చట్టాన్ని ఒకసారి చదవండి. అది భూరక్షణ కాదు, భూభక్షణ. ఇది ప్రమాదకరమైన చట్టం. ఈ చట్టం వస్తే ఎవ్వడికి రక్షణ లేదు. మన ఆస్తి మనది కాదు. ఈ ప్రభుత్వం వల్ల మన ఆడబిడ్డలు కూడా రక్షణ ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తాండవ రివర్ మోడర్నైజేషన్ ఉంది, దీన్ని పూర్తిగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పురుషోత్తపట్నం నేను ఒకటే ఆలోచించాను, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కొంత ఆలస్యం అవుతుంది, అంత లోపల పురుషోత్తపట్నం పూర్తి చేసి ఏలేరు నుంచి ఫేజ్ 2లో మనం నీళ్లన్నీ ఇవ్వాలనుకున్నాం. పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, తుని ఇవన్నీ నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ప్రాజెక్టు పూర్తయింది, ఆపరేషన్ చేశాం, నీళ్లు తీసుకొచ్చి ఏలేరులో వేసాం. దుర్మార్గులు వచ్చారు, దాన్ని నిలిపేశారు. పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పనిచేయకుండా చేశారు. ఈ రోజు ఇక్కడ నీళ్లు కూడా సరిగా ఇవ్వలేని ప్రభుత్వం ఇది. ఒకప్పుడు ఒక బాధ్యతతో నీటి సమస్య లేకుండా చేశాం. ఒకసారి నీళ్లు రాకపోతే డ్రైన్ లో ఉండే నీళ్లు కొట్టి పంటలకు నీళ్లు ఇచ్చాం. ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 పంటలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో 3 పంటలకు నీళ్లు ఇవ్వబోయే పార్టీ. పోలవరాన్ని పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మీటింగ్ ద్వారా నేను మీకు ఒకటే చెప్పడానికి వచ్చాను, రేపు ఎన్నికలు చాలా ముఖ్యం. మన జీవితాలకు సంబంధించిన ఎన్నికలు, మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. నేను చెప్పకపోతే మీరు అనుకోవచ్చు రేపు మీరు చెప్పలేదు సరిగా అని, కానీ ఒక తృప్తి ఉంది. 2014లో ఒక మాట చెప్పాను, ఒకసారిని ఓటు అడుగుతున్నారు, మోసపోవద్దండి. ఒకసారిని కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొట్టకుండా మానదు, మీ ప్రాణాలు కాపాడుకోలేరని ఆ రోజు చెప్పా. నేను చెప్తే మీరు అనుకున్నారు పర్వాలేదు ఈయననే మాట్లాడతాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు. వేసిన పరిస్థితుల వల్ల ఈ రోజు మీరు చూస్తే ఎంత నష్టపోయారో మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు బటన్ నొక్కేసి చెప్తున్నాడు, బటన్ బొక్కేసి చెప్పడు. ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఇంత కరుడు గట్టిన నేరస్తుడు ఎక్కడా ఉండడు. ఇంత దుర్మార్గమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ వస్తే ఆయన మీద వ్యక్తిగత విమర్శలు, ఇంకా నేను రోడ్డు మీదకి వస్తే నా మీద నా కుటుంబం పైన కూడా వ్యక్తిగత విమర్శలు చేపిస్తున్నాడంటే బూతులు తిట్టే వాళ్ళకందరికీ మంత్రి పదవులు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పార్టీని నేను చూడలేదు. రాజకీయాలకు కూడా అర్హత లేని వ్యక్తి ఈ సైకో. మొన్నే నూతన సంవత్సరానికి స్వాగతం పలికాం. ఇంకొక 3-4 రోజుల్లో సంక్రాంతి. సంక్రాంతి మీ జీవితాల్లో వెలుగు తేవాలని, మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ద్వారా నేను ఒక సంకల్పం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి రాతి యుగం పోవాలి, మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన స్వర్ణ యుగం ఈ రాష్ట్రంలో రావాలి, తెలుగు జాతికి రావాలని నా ఆకాంక్ష, నా సంకల్పం. ఎప్పుడు కూడా నా సంకల్పం చేస్తే అది నా ఉడుము పట్టు తప్ప అపజయం నా జీవితంలో ఎప్పుడూ లేదని మిమ్మల్ని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో జరిగే పోరాటం అహంభావంతో విర్రవీగిపోతున్న సైకో జగన్ కి 5 కోట్ల ప్రజానీకానికి జరిగే పోరాటం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పోరాటంలో
5 కోట్ల జనాలు గెలవాలా. ఎన్నికల ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క ఛాన్స్ అడుక్కున్నాడు, అవునా కాదా? మీ అందరి తలపైన చేలు పెట్టాడా లేదా? కాళ్ళు పట్టుకున్నాడా లేదా? ఈ రోజు మీకు చేసిందేంటి? పిడి గుద్దులు నిరంతరం గుర్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో ఎవరి జీవితాలైనా వెలుగు వచ్చిందా అని అడుగుతున్నా. అందుకే మీ దగ్గర ఒక ఓటు హస్తం ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో మూకుమ్ముడిగా ఊర్లు ఓటు కావాలి, ప్రజలందరూ ఓటు కావాలి. మీ భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలుపుతామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ రోజు మనం చూస్తా ఉంటే ఒక అహంకారం ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడి నుంచి మనం చూస్తా ఉంటే ఆ అహంకారమే అతని అంతానికి దారి తీసే పరిస్థితి వచ్చింది. చరిత్ర చెబుతున్నటువంటి సత్యాలు ఇవన్నీ. మీరు ఒకసారి చూస్తే ఒక హిరణ్యకశిపుడనే ఒక రాజు, రాక్షస రాజు ఉండేవాడు. అతని కూడా అహంభావం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా, ఆ దేశంలో ఉండే ప్రజలందరూ ఆయన్నే పూజించాలి. దేవుడనే మాట లేదు, ఆయనే దేవుడు, ఆయన్నే పూజించాలి. ఎవరైనా పూజించకపోతే వాళ్ళ మీద విరుచుకు పడిపోయి ఎన్ని విధాల హింస పెట్టాలంత విధాల హింస పెట్టేవాడు. కడాన కన్న కొడుకు ప్రహ్లాదుడు తండ్రిని విభేదించాడు. మీరు దేవుడు కాదు, మీరు తండ్రి మాత్రమే. దేవుడనే వ్యక్తి ఉన్నాడు, విష్ణువు ఉన్నాడంటే వెంటాడి కొడుకుని హత్య చంపబోయే పరిస్థితి వస్తే అప్పుడు ప్రార్థిస్తే మహావిష్ణువు స్తంభంలో నుంచి వచ్చి హిరణ్యకశిపుడిని చంపిన విషయం ఒక్కసారి మీరు గుర్తించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. వెంకటేశ్వర స్వామి దగ్గర టీటీడీలో అన్నదానం ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు, ప్రాణదానాన్ని ప్రవేశపెట్టింది నేను. డబ్బులున్నాయి, నాసిరకం తిండి పెడుతున్నారు అక్కడ. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ నాణ్యమైన తిండి పెడితే అన్నదానం టీటీడీలో కూడా నాసిరకం పెట్టే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీరే అర్థం చేసుకోవాలి. నేను అందుకే మళ్ళా మిమ్మల్ని కోరుతున్నా, తొందరలోనే సంక్షేమ రాజ్యం వస్తుంది, పేదవాడి రాజ్యం వస్తుంది, రైతు రాజ్యం వస్తుంది. రాబోయే సంక్రాంతికి మీ ముఖాల్లో వెలుగు చూసే బాధ్యత, ఆనందం చూసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. పేదవాడికి 5 రూపాయలకు భోజనం పెట్టాం, 3 పూట్ల 15 రూపాయలు, నెలకు 450 రూపాయలు, పింఛన్ 2000 రూపాయలు, 450 రూపాయలు. మనం పెట్టిన అన్నా క్యాంటీన్లో భోంచేస్తే 1500 రూపాయలు డబ్బులు చేతుల్లో ఉండేది. ఇంట్లో వాళ్ళు గౌరవించే వాళ్ళ డబ్బుల కోసం, మందుల కోసం ఉపయోగపడింది. పేదవాళ్ళని ఆదుకుంటా మళ్ళా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళకందరికీ న్యాయం చేసే బాధ్యత అన్నా క్యాంటీన్లు ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టి పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెట్టే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొస్తాం. పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. ఈ దేశంలో పెత్తందారి ఎవరన్నా ఉన్నా అంటే నెంబర్ 1 పెత్తందారి ఎవరు తమ్ముళ్ళు? ఎవరు? దేశంలో ధనికమైనటువంటి ముఖ్యమంత్రి. అతను డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ 510 కోట్లు. దేశంలో అందరూ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కలుపుకుంటే 510 కోట్లు కూడా లేదు. పాపం జగన్ ఎంత పేదవాడంటే ఆయనకి ఎక్కడ ఇల్లు కూడా లేదు. ఉందా ఇల్లు? డ్రాయర్ కూడా లేదు కదా, ప్యాంటు షర్టే కదా, డ్రాయర్ కూడా లేదు. చాలా పేదవాడు. భిక్షం అడుగుతున్నాడు, గిన్నె పట్టుకొని ఎవ్రీడే భిక్షం అడిగి ఆ భిక్షంలో వచ్చే డబ్బులు భోంచేస్తున్నాడు. పేపర్ లేదు, టీవీ లేదు, ఇల్లు లేదు. పాపం చాలా పేదవాడు. తల్లి లేదు, చెల్లెలు లేదు, బాబాయ్ లేడు, తండ్రి లేడు. ఏ తమ్ముళ్ళు, అవునా కాదా? ఇలాంటి మాటలు చెప్పి తప్పులు వీళ్లే చేసి ఆ నెపాలు వేరే వాళ్ళ మీద వేసే రకం వెళ్ళు. అందుకే ఇలాంటి వాళ్ళకి పరిపాలించే అర్హత లేదు. కాపులకు 10,000 కోట్లు పెట్టాడా? మద్యపాన నిషేధం చేశాడా? పోలవరాన్ని కట్టాడా? చేశాడు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. ఒకటి కాదు, అతను ఏది చెప్పినా రివర్స్ గేర్లోనే ఉంటాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వేరే వాళ్ళ పైన నేరం వేస్తాడు, ఈయన ఆ నేరం ఈయనే చేస్తాడు. అదే మీరు చూశారు, బాబాయిని చంపి ఆ నేరం మన మీద వేశాడు. ఎలాంటి రకం అంటే చంపి ఆ గొడ్డని మన చేతిలో ఉన్నట్టు చూపించి
మనవల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టి తద్వారా ఈయన రాజకీయం చేయాలనుకుంటున్నాడు. జగన్ నీ పని అయిపోయింది. నిన్ను అర్థం చేసుకున్నారు. సీన్ అర్థమైపోయింది, తిరగబడింది. గంజాయి డ్రగ్స్ లో మాత్రం మనమే టాప్. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా గంజాయికి అలవాటు అయితే ఆ పిల్లలు మన పిల్లలు కాదు, మన కంట్రోల్లో ఉండరు. ఇంకా ప్రతి ఒక్క ఆడబిడ్డను కోరుతున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లల్ని మనం కాపలా కాయలేం. బయట పోయినప్పుడు ఎవడైనా గంజాయి అలవాటు నేర్పిస్తే ఇంకా జీవితాంతం అతను మన చేతుల్లో ఉండడు. మనం పోగొట్టుకోవాలి. ఇంత దుర్మార్గం జరిగితే ఏ రోజు ఒక్క రోజైనా సరే గంజాయి లేకుండా చేయడానికి సమీక్ష చేశాడా ఈ ముఖ్యమంత్రి? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత దుర్మార్గుడు వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు నేను ఉన్నప్పుడు పెరిగాయా? కరెంట్ వచ్చేదా లేదా? నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా? ధరలు పెంచకుండా సమర్థవంతంగా రన్ చేశామా లేదా? ఈ రోజు కరెంటు రాదు, కానీ రేట్లు మాత్రం పెరుగుతానే ఉన్నాయి. ఆ పేర్లు నాకే అర్థం కాల. సర్చార్జ్ అంట, ఫ్యూయల్ ఛార్జ్ అంట, లేకపోతే ఎక్కడో కొన్నారని దాని మీద రేట్ అంట. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు ఎంత ఉంది కరెంటు? ఒకప్పుడు 200 రూపాయలు కట్టే వాళ్ళకి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? గుర్తుందా లేదా మీకు? నేను ఆ రోజు ఎస్సీల కోసం, ఎస్టీల కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇస్తున్నారా? అది కూడా ఇవ్వడం లేదు. నేను అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, కరెంటు ఛార్జీలు పెరగవు, అవసరమైతే తగ్గించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. నేనున్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాను, మీ అందరికి జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. సంక్రాంతి కానుక ఇచ్చారు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. దేనికోసం ఇచ్చానని మీరు ఆలోచిస్తే, డబ్బులుండే వాళ్లే కాదు, పేదవాడు కూడా పండగ జరుపుకోవాలి, ఆనందంగా జరుపుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి. కడాన నెయ్యి కూడా మీకు ఇచ్చి, పెద్దవాడు నెయ్యి తినడమే కాదు, పేదవాడు కూడా పప్పు నెయ్యితో పండగ చేసుకోవాలని సంకల్పం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు హైదరాబాద్ ఉంది, అడుగడుగున నా ప్రగాఢ ముద్ర కనపడుస్తుంది. హైదరాబాద్ లో ఎవ్వరూ కాదనలేరు, అది నాకు గర్వ కారణం. తెలుగు జాతి కోసం నేను ఆ రోజు కష్టపడ్డాను, దాని ఫలితాలు ఈ రోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు. ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచంతో వెళ్లారు. ఇటీవల నాకు కష్టం వస్తే 80-90 దేశాల్లో నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఈరోజు తెలుగువాడి సత్తా ప్రపంచం మొత్తం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ 5 సంవత్సరాల్లో ఎంత వెనకబడిపోయాం ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. అంటే ఈ ప్రభుత్వం రాతి యుగం వైపు నడిపిస్తా ఉంది. నేను అనుకున్నది మిమ్మల్ని స్వర్ణ యుగం వైపు నడిపించి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని, మీ పిల్లలు మీరు ఆనందంగా ఉండాలని నా కోరికని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రాతి యుగం వైపు పెడతారా అని అడుగుతున్నా. స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా? నడుస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. 91లో మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఒకప్పుడైతే రోడ్లు కూడా సరిలేని పరిస్థితిలో మనం అందరం అవస్థపడేవాళ్ళం. ఆ ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరందరూ ఉన్నారు, సెల్ ఫోన్లు వాడి నా మీటింగ్లన్నీ రికార్డ్ చేసి లైవ్ పెట్టి మీ ఇంటికి చూపించుకుంటున్నారు. ఆ టెలికమ్యూనికేషన్ కూడా నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టెక్నాలజీ అంటే ఏ విధంగా ఉండాలో ఐటీకి ప్రాముఖ్యత ఇచ్చి ఈ రోజు ప్రపంచం అంతా కూడా తెలుగు వారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన యువత ఉన్నారు, మీకు అవకాశాలు ఇస్తే, మిమ్మల్ని సరిగా నడిపిస్తే ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతిని తయారు చేసే సామర్థ్యం మా తమ్ముళ్లకు ఉంది. తెలుగుదేశం పార్టీ హయాంలో 1600 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం. ఈ రోజు మీరు ఏం చేశారు? 1 రూపాయి ఖర్చు పెట్టారా మీరు? ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మద్దు వలస గాని, లేకపోతే తారకరామ తీర్థసాగర్ గాని, తోటపల్లి గాని, వంశధార గాని అన్ని ప్రాజెక్టులు మనమే పూర్తి చేశాం. ఈరోజు అన్ని ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వీళ్ళు ప్రవర్తించిన ఇది చూస్తే
చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. శ్రీకాకుళంలో మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టు పూర్తి చేయాల. ఈరోజు తోటపల్లిలో ఇంకా 2,10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. నేనే ప్రారంభించా, మళ్ళీ దాన్ని అభివృద్ధి నేనే చేశా. ఇంకా పెండింగ్ ఉంది. తోటపల్లిని పూర్తిగా అభివృద్ధి చేసి చివరి పొలాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ బొత్స ఉన్నాడు, పాపం బొత్స మనిషి అయితే లావుగానే ఉంటాడు. అయితే ఆయన ఏం చెప్తాడో మనకు ఒకసారి అర్థం కాదు. కానీ పెత్తనం మాత్రం మొన్నటి వరకు విజయసాయి రెడ్డి, ఇప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు బొత్స మాత్రం దీని గురించి మాట్లాడలేడు. అంటే ఇక్కడుండే బీసీలు పనికిరారు. ఎక్కడెక్కడనో పెత్తందారులు వచ్చి ఇక్కడ బీసీలకు నాయకత్వం వహిస్తారంటే ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. అదే తెలుగుదేశంలో ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి కేంద్రంలో ఇస్తే అది గౌరవనీయులు ఎర్రంనాయుడు గారికి ఇచ్చాం. ఇక్కడుండే కళా వెంకట్రావు గారు గాని అనేక మంది మంత్రులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడే. తమ్ముళ్ళు జాబులు వచ్చాయా అని అడుగుతున్న తమ్ముళ్ళని ఏం చెప్పాడు? జనవరిలో జాబ్ క్యాలెండర్. 5 ఏళ్ళు అయిపోయిందా? 5 ఏళ్ళు మీకు ఉద్యోగాలు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టడు, ఉద్యోగాలు లేవు. కడాన మీరు చూస్తే ఉండే పరిశ్రమలు కూడా పారిపోయినాయి. వాళ్ళకు వాటాలు అడిగాడు, ఎక్కడికక్కడ వాటాలు అడిగితే ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం అని వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే మొత్తం ఒకటే చెప్తున్న, జాబు రావాలంటే మళ్ళీ హామీ ఇస్తున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాం. మనం ఒక పూట తినకపోయినా ఆ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు బాగుపడతారు. నాకు వయసు వచ్చినప్పుడు నా పిల్లలు చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని బాగా చదివిస్తాం. అలాంటి పిల్లలు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాకుండా మీరు చేసే కూలి డబ్బులతో వాళ్ళు గడపాలనుకోవడం ఎంత ఘోరమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది మన యువత తప్పు కాదు, మన పాలకుల తప్పు. అందుకే నేను ఒక హామీ ఇచ్చాను. యువ గళం కింద ప్రతి ఒక్క నిరుద్యోగిని, చదువుకునే పిల్లల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఇంకో పక్క కేబుల్ నెట్వర్క్ నేనే ఆ రోజు చేశాం. 149 రూపాయలు కనెక్షన్ ఇచ్చాం. ఇప్పుడు 350 రూపాయలు అయిపోయింది. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఇంత రేట్లు పెరిగిపోతే మీరు సంక్రాంతి చేసుకునే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు 8 రకాల వస్తువుల్ని, నిత్యావసర వస్తువుల్ని తెలుగుదేశం పార్టీ ఫేర్ ప్రైస్ షాప్ ద్వారా ఇచ్చాం. ఈ రోజు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క బియ్యం తప్ప ఏమి రావడం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 10 రెట్లు పెంచాను. ఈయనేమన్నాడు? 3000 ఇస్తా అన్నాడు. నేను కూడా 3000 ఇస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం వచ్చుంటే ప్రతి ఒక్క పెన్షనర్కి 30,000 రూపాయలు అదనంగా వచ్చేది. దాన్ని కూడా బొక్కబెట్టే పరిస్థితికి వచ్చాడు. అంటే ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నా, 5 ఏళ్ల అధికారంలో ఉన్నాడు, మీ జీవన ప్రమాణాల్లో ఏవైనా మెరుగైందా అని అడుగుతున్నా. ప్రతి ఒక్కరి మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మీ జీవితాలు బాగున్నాయా? ఒక రైతు, ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగి, ఒక కూలి, ఒక కౌలు రైతు, ఒక ఆడబిడ్డ, కడాన ఒక పత్రికా విలేకరులు కూడా ఎవరి జీవితాల్లో కూడా ప్రశాంతత లేదు. చాలని ఆదాయం. ఈ రోజు మీరు చూడండి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 76 రూపాయలు పెట్రోలు. ఇప్పుడు ఎంత? 111 రూపాయలు. అవునా కాదా? దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధర మన రాష్ట్రంలోనే.
ఆ రోజు 70 రూపాయలు డీజిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 99 రూపాయలు. బియ్యం 40 రూపాయలు, ఇప్పుడెంత? 60 రూపాయలు. అవునా కాదా? కందిపప్పు 87 రూపాయలు, ఇప్పుడు 160 రూపాయలు. చింతపండు 122 రూపాయలు అప్పుడు, ఇప్పుడు 240. మినప్పప్పు 79, ఇప్పుడు 160. పంచదార 26 అప్పుడు, ఇప్పుడు 45. వంట నూనె 60, ఇప్పుడు 130. ఎల్పిజి గ్యాస్ ఎంతమ్మా? 726 అప్పుడు, ఇప్పుడు ఎంత? 1175. అవునా కాదా? నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ నేనే ఇచ్చా మీ అందరికీ. ఇప్పుడు ఈ ధరలు పెరిగిపోయి వంట గ్యాస్ వాడడం మానేసి మళ్ళా కట్టెల పొయ్యికొచ్చారు. అదే రాతి యుగం. నేను హామీ ఇస్తున్నా, నా ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. కరెంటు బిల్లులు 200 బిల్లు ఎంత అయింది తమ్ముళ్ళు? ఇప్పుడు 1000 రూపాయలు. అవునా కాదా? 5 రెట్లు పెరిగిందా లేదా? అయితే 5 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇస్తారు. దేనికి అధికారం ఇస్తారంటే ప్రజలకు మంచి చేయడానికి అధికారం ఇస్తారు, ప్రజా పరిపాలన ఉండాలని అధికారం ఇస్తారు, సుపరిపాలన చేయాలని మీరందరూ కూడా కోరుకుంటారు, మీ జీవితాల్లో వెలుగు తేవాలని చెప్పి అనుకుంటారు. కానీ దురదృష్టం, ఈ రోజు మనం చూస్తా ఉంటే ఒక అహంకారం ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడి నుంచి మనం చూస్తా ఉంటే ఆ అహంకారమే అతని అంతానికి దారి తీసే పరిస్థితి వచ్చింది. చరిత్ర చెబుతున్నటువంటి సత్యాలు ఇవన్నీ. మీరు ఒకసారి చూస్తే ఒక హిరణ్యకశిపుడనే ఒక రాజు, రాక్షస రాజు ఉండేవాడు. అతని కూడా అహంభావం. ఆ దేశంలో ఉండే ప్రజలందరూ ఆయన్నే పూజించాలి, దేవుడనే మాట లేదు, ఆయనే దేవుడు, ఆయన్నే పూజించాలి. ఎవరైనా పూజించకపోతే వాళ్ళ మీద విరుచుకు పడిపోయి ఎన్ని విధాల హింస పెట్టాలంత విధాల హింస పెట్టేవాడు. కడాన కన్న కొడుకు ప్రహ్లాదుడు తండ్రిని విభేదించాడు. మీరు దేవుడు కాదు, మీరు తండ్రి మాత్రమే. దేవుడనే వ్యక్తి ఉన్నాడు, విష్ణువు ఉన్నాడంటే వెంటాడి కొడుకుని చంపబోయే పరిస్థితి వస్తే అప్పుడు ప్రార్థిస్తే మహావిష్ణువు స్తంభంలో నుంచి వచ్చి హిరణ్యకశిపుడిని చంపిన విషయం ఒక్కసారి మీరు గుర్తించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఎన్నికల ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క ఛాన్స్ అడుక్కున్నాడు. అవునా కాదా? మీ అందరి తలపైన చేలు పెట్టాడా లేదా? కాళ్ళు పట్టుకున్నాడా లేదా? ఈ రోజు మీకు చేసిందేంటి? పిడి గుద్దులు నిరంతరం గుర్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో ఎవరి జీవితాలైనా వెలుగు వచ్చిందా అని అడుగుతున్నా. అందుకే మీ దగ్గర ఒక ఓటు హస్తం ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో మూకుమ్ముడిగా ఊర్లు ఓటు కావాలి, ప్రజలందరూ ఓటు కావాలి. మీ భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలుపుతామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. మనం ధర్మాన్ని రక్షించుకోవాలి. ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఈరోజు ఆ అధర్మమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంకార ధోరణికి సమాధానం చెప్పే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా.